కస్టమర్ అసలు మా షాప్ దగ్గరికి రావాలనుకుని జస్ట్ డిజైన్ చూడడం కోసమే, మిగతా మేము చూసుకుంటాం. స్టాండర్డ్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్, లుక్ చాలా బాగుంటుంది, మెయింటెనెన్స్ తక్కువ, వన్ టైం ఇన్వెస్ట్మెంట్. అంటే భవిష్యత్తులో మెయింటెనెన్స్ మాటికి చేయాల్సిన అవసరం ఉండదు. ఎవరన్నా ఈ బిజినెస్ చేయాలని ఇంట్రెస్టెడ్ ఉన్నా కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకు శాంపిల్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళకు బిజినెస్ గైడెన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. 1 hour ఏసీఎస్ ఆఫ్ చేస్తే ఈ స్టోన్ నేచర్ వల్ల ఆ కూలింగ్ ఎఫెక్ట్ అనేది 3 hours ఉంటుంది. ఈ స్టోన్ యొక్క అడ్వాంటేజ్. హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్, మీరు చూస్తున్నారు రంజిత్ కన్స్ట్రక్షన్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం మహాదేవ్ స్టోన్స్ లోకి వచ్చామన్నమాట. ఈ షాప్ వచ్చేసి మనకి నాగోల్లో ఉంటుంది. నాగోల్లోని కినారా గ్రాండ్ ఆపోజిట్ లో ఉంటుంది. అదే విధంగా మన షాప్ పక్కనే గ్రీన్ హోండా షోరూమ్ ఉంటుంది అనమాట. మనకి మహాదేవ్ స్టోన్స్ లో నేచురల్ స్టోన్స్ హోల్సేలర్ అండ్ రీటైలర్ వీళ్ళ దగ్గర అన్ని రకాల నేచురల్ స్టోన్ క్లాడింగ్స్ దొరుకుతాయి అనమాట. అద్భుతంగా ఉంటుంది. వీళ్ళు దగ్గర ఉండి కస్టమైజ్ చేసి మరి మనకి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళది ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి మార్కెట్ కంటే తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు. ఈ షాప్ ఎక్కడ ఉంది, ఈ షాప్ లో ఎన్ని రకాల నేచురల్ స్టోన్ దొరుకుతున్నాయి, వాటి ఉపయోగాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ వేస్తే మనకి మంచి లుక్ వస్తుంది ఇంటికి, ఈ పూర్తి విషయాలు తెలుసుకోవడానికి వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి హౌస్కి సంబంధించిన వీడియోస్ ప్రతి వీడియో మన ఛానల్లో వస్తుంది కాబట్టి వీడియో మిస్ కాకుండా ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. ఒకసారి లోపలికి వెళ్ళి ఓనర్ గారు ఉన్నారు, షాప్ ఓనరు, తనతో మాట్లాడి మార్కెట్ కంటే ఎంత తక్కువ రేట్కి ఇస్తున్నారు, తర్వాత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది, తర్వాత ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వీటి గురించి పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ షాప్ గురించి పూర్తి వివరాలు లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన షాప్ లోపలికి ఎంటర్ అయినాము. మనతోని మహాదేవ్ స్టోన్స్ ఓనర్ గారు పవన్ కుమార్ గారు మనతో ఉన్నారు. తన మాటల్లో తెలుసుకుందాం. అన్నగారు నమస్కారం. అన్న నమస్కారం, బాగున్నారా? ఓకే అన్న, ఫస్ట్ మన షాప్ ఎక్కడ ఉంది క్లియర్ గా చెప్పండి, ఎగ్జాక్ట్ లొకేషన్. నమస్కారం అండి, నా పేరు పవన్ కుమార్. మా షాప్ వచ్చేసరికి మహాదేవ్ స్టోన్స్ అండి. ఇది నాగోల్ అల్కాపురిలో ఉన్న మన కినారా గ్రాండ్ హోటల్ ఆపోజిట్ లో ఉంది. ఆర్ఎల్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నాగోల్ బ్రాంచ్ పక్కనే మా షాప్ ఉందండి. మన దగ్గర ఎన్ని రకాల టైప్స్ ఉంటాయి అన్న నేచురల్ స్టోన్స్? మా దగ్గర ఇండియాలో ఉండే అన్ని రకాలున్న స్టోన్స్, అంటే ఇండియాలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్టోన్ దొరుకుతుంది. ఓకే, ఆ అన్ని రకాల స్టోన్స్ మా దగ్గర క్లాడింగ్స్ అవైలబుల్ ఉంటాయి. ఓకేనా, ప్రైస్ ఎక్కడ నుంచి స్టార్ట్ ఉంది? ప్రైసింగ్ వచ్చేసరికి స్టార్టింగ్ 45 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ నుంచి అప్ టు 1500 అంటే ప్రీమియం రేంజ్ వరకు కూడా ఉంది. మీరు ఫ్యాక్టరీ అవుట్లెట్ అన్నారు కదా? అవును, కాబట్టి తక్కువ రేట్ ఇస్తున్నారు. ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి మనకు స్టార్టింగ్ రేంజ్ 45 రూపీస్ నుంచి అవైలబుల్ ఉంది. బయట ఎంత ఉంటుంది నార్మల్ గా? జనరల్ గా మీకు ఓన్లీ రిటైల్ చేసే వాళ్ళైతే స్టార్టింగ్ రేంజ్ 65-70 నుంచి స్టార్ట్ అవుతుంది. మన దగ్గరకు వస్తే 50 రూపీస్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ కనుక మన దగ్గర కస్టమైజేషన్ ఆప్షన్ అనేది ఉంది. ఓకే, అంటే కస్టమర్ బడ్జెట్ ప్రకారం మనము మోడల్స్ అనేది కస్టమైజ్ చేసి ఇస్తాం విత్ ఇన్ ద రేంజ్. డెలివరీ ఎట్లుంటదన్న? ఇక్కడ డెలివరీ అనేది మనకు పాన్ ఇండియా ఎక్కడికైనా కూడా హైదరాబాద్ బేస్ కాబట్టి ఇక్కడ నుంచి మనకు అన్ని ఏరియాస్ కి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది కనుక మనం ఎక్కడికైనా త్రూ అవుట్ ఇండియా సప్లై చేయగలం. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటదన్న? ఇన్స్టాలేషన్ మా దగ్గర టీమ్ ఉంటుందండి. కస్టమర్ ఎవరన్నా నేచురల్ స్టోన్ క్లాడింగ్ కావాలి మాకు, వాళ్ళ లొకేషన్ మాకు షేర్ చేసినట్లయితే మన ఇన్స్టాలేషన్ టీమ్ వాళ్ళని అప్రోచ్ అవుతారు. వాళ్ళ ప్రైస్ రేంజ్ తగ్గట్టు మనకు డిజైన్స్ కూడా సజెషన్ చేసి విత్ ఇన్ ద రేంజ్ వాళ్ళకు బెస్ట్ ఫినిషింగ్ తో మనం బెస్ట్ బడ్జెట్ లో వాళ్ళకు కంప్లీట్ చేసి డెలివరీ చార్జెస్ ఇన్స్టలేషన్ సెపరేట్ చార్జ్ ఉంటాయి బట్ చాలా నామినల్ గా ఉంటాయి కంపేర్ టు బయట మార్కెట్. చాలా నామినల్ గా ఉంటాయి, యాజ్ పర్ మార్కెట్ నామినల్ గానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనది ఫ్యాక్టరీ అవుట్లెట్ కనుక ఎవరన్నా ఈ బిజినెస్ చేయాలని ఇంట్రెస్టెడ్ ఉన్నా కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకు శాంపిల్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళకు బిజినెస్ గైడెన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. కేవలం అది రిటైలే కాకుండా ఎవరన్నా ఈ బిజినెస్ చేయాలని ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ శాంపిల్స్ ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళకు దీని గురించి గైడెన్స్ ఇస్తాము. డిస్ప్లే ఎలా చేయాలి, క్లయింట్ తో ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలి, మీరు వాళ్ళకు ఒక నాలెడ్జ్ అనేది ఎట్లా ఇవ్వాలి క్లయింట్ కి. సో ఈ ప్రోడక్ట్ ఏంటంటే లగ్జరీ ఐటమ్ బేసిక్ గా. నేచురల్ స్టోన్ క్లాడింగ్ అనేది ఇప్పుడిప్పుడే మార్కెట్ లో అందరికీ తెలుస్తుంది. జనరల్ గా ఇంటికి ఎలివేషన్ అనేసరికి అందరూ టైల్స్ అనుకుంటారు, బట్ ఎలివేషన్ స్టోన్ క్లాడింగ్ అనేది ఒక ప్రీమియం ఐటమ్. అవుట్ ఆఫ్ కంట్రీస్ లో ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు విత్ ఇన్ ఇండియా ఒక 30% మాత్రమే మార్కెట్ లో అందరికి తెలుసు.
సో ఇప్పుడు ఏంటి అంటే మనం ఎవరైనా కస్టమర్ ఇంట్రెస్టెడ్ గా ఉంటే మనమే టచ్ లోకి వెళ్ళి వాళ్ళకి ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి సార్ ఇది కాస్టింగ్ ఇంత అవుతుంది, మీకు దీని అడ్వాంటేజ్ ఇది. ఇప్పుడు టైల్స్ వచ్చేసరికి మీరు 100 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ పెట్టినా, న్యాచురల్ స్టోన్ 40 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ పెట్టినా దీని లగ్జరీ ముందు టైల్స్ అనేది ఆగదు. సో అది అందరికీ తెలియదు. ఇప్పుడు మార్కెట్ లో అందరికి తెలుసుకొని పర్టికులర్ గా న్యాచురల్ స్టోన్ ఇక్కడ కావాలి ఇక్కడ కావాలని అందరు కూడా ఇన్స్టాలేషన్ అంటే ఇప్పుడు ఎలివేషన్ కి సూటబుల్ అయ్యే స్టోన్స్ కొన్ని ఉంటాయి, విత్ ఇన్ ఇంటీరియర్స్ కి సూట్ అయ్యే స్టోన్స్ కొన్ని ఉంటాయి. మనం ఇప్పుడు ఎలివేషన్ లో పెట్టాల్సిన ఎలివేషన్ లో పెడితే మనకు మెయింటెనెన్స్ అనేది పెద్దగా ఉండదు. మీ దగ్గరకు వస్తే ఎలివేషన్ లో ఏవి సెట్ అవుతాయి, లోపల ఇంటీరియర్ సెట్ అవుతాయి అన్ని మీరు గైడెన్స్ ఇస్తాం. కస్టమర్ కి ఐడియా ఉండదు కదండి. ఇస్తాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇవాళ రేపు అందరూ కూడా ప్లాన్ కాపీస్ వస్తున్నాయి. మన బిల్డింగ్ ప్లాన్ తీసుకున్నప్పుడే దాంట్లో అన్ని ఏమేమి ఇన్స్టాలేషన్ చేయాలి, ఏమేమి ఎలిమెంట్స్ అనేది దాంట్లో ఉంటాయి కాబట్టి దానికి క్లోజ్ మ్యాచింగ్ స్టోన్ అనేది మేము సజెషన్ చేస్తాము. ఒక దాంట్లో కూడా 3 to 4 ఆప్షన్స్, సార్ ఇదైతే ఇంత కాస్ట్, ఇదైతే ఇంత కాస్ట్, ఇదైతే ఇంత కాస్ట్ అని గైడెన్స్ ఇస్తాము. వాళ్ళ ప్రైస్ రేంజ్ ప్రకారం వాళ్ళు ఏ సూటబుల్ చేసుకుంటే ఇన్స్టాలేషన్ చేస్తాం. కామన్ గా యూజ్ చేసే స్టోన్స్ ఏంటంటే మన దాంట్లో కామన్ గా సార్ సౌత్ ఇండియాలో కూడా ఒక 3-4 టైప్స్ మంచి స్టోన్స్ ఉన్నాయి. స్లేట్ మెటీరియల్ ఒకటి, ఇప్పుడు మన ఆంధ్ర వెళ్తే మార్కాపురం అనేది మనకు హైదరాబాద్ టు హార్డ్లీ ఒక 3-4 hours జర్నీ. ఆ స్టోన్ ఏంటంటే ఏమైనా కస్టమర్ మాకు ఇది నచ్చిందన్న ఒక 1 or 2 days లో మనము డెలివరీ చేయగలం. అండ్ సౌత్ ఇండియా మెటీరియల్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే డ్యూరబిలిటీ హై. సౌత్ ఇండియన్ స్టోన్స్ ఎప్పుడు కూడా మీకు కంపేర్ టు రాజస్థాన్ ఆర్ ఎనీ అదర్ ఏరియా, సౌత్ ఇండియన్ స్టోన్స్ డ్యూరబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది, లైఫ్ ఎక్కువ ఉంటుంది, లుక్ వైజ్ కూడా బాగుంటుంది. చాలా మంది గ్రానైట్ మార్బుల్స్ యూజ్ చేస్తారు కదా, దీని వల్ల దానికి దీనికి తేడా ఏంటి అసలు? సార్ గ్రానైట్ మార్బుల్ అంటే అది ఎప్పటి నుంచో అది యూజ్ చేస్తున్నారు, బట్ దాంట్లో పెద్ద వేరియేషన్ అనేది ఏమి ఉండదు. న్యాచురల్ స్టోన్ క్లాడింగ్ వల్ల ఏంటంటే మీకు హౌస్ కి ఒక బ్యూటీ యాడ్ అవుతుంది, ఫస్ట్ ఒక బ్యూటీ యాడ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మీకు మెయింటెనెన్స్ అనేది తక్కువ, ఇది మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. గ్రానైట్ అవన్నీ ఏంటంటే పాలిష్ ఐటమ్ కాబట్టి ఓవర్ ద టైం మీకు పాలిష్ డల్ అవ్వటము లేదా బ్రేక్ అవ్వటం ఇట్లా జరుగుతుంది. ఈ క్లాడింగ్ ఐటమ్ ఏంటి అంటే మీకు మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, డ్యూరబిలిటీ హై. మెయిన్ గా ఏంటి అంటే లగ్జరీ యాడ్ చేస్తుంది, లగ్జరీ యాడ్ చేస్తుంది. బిల్డర్స్ కి కూడా ఒక 60 lakhs 70 lakhs ఒక విల్లా కాస్ట్ ఉంది అనుకుందాం. కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఒక 10 లక్షలు కనుక ఎక్కువ అమ్ముకోవాలనుకుంటే ఈ ఒక 30,000-40,000 or 50,000 ఆయన ఇన్వెస్ట్ చేసి ఈ న్యాచురల్ స్టోన్ క్లాడింగ్ వేయటం వల్ల సో వాళ్ళ ప్రీమియంనెస్ మీద కస్టమర్ కన్విన్స్ అవుతాడు. అతనికి బాధ లేదు, ఇల్లు లగ్జరీ కనిపిస్తుంది కాబట్టి ఇంకో 10 లక్షలు పోతే పోయింది అన్న కన్విన్సింగ్ గా ఉంటుంది కస్టమర్ కూడా, వీళ్ళకి కూడా ఈజీ అవుతుంది. చాలా మంది ఎక్స్టీరియర్ ఎక్కువ వాడతారు కదా, లోపల కూడా వాడతారా? ఈ న్యాచురల్ స్టోన్ అని వచ్చేసరికి మీకు ఎలివేషన్ లో వాడొచ్చు, ఎలివేషన్ లో వాడొచ్చు, బాల్కనీస్ లో వాడొచ్చు, గార్డెన్ ఏరియాస్ లో వాడొచ్చు. నెక్స్ట్ మీరు ఇంటీరియర్ లో సోఫా బ్యాక్ సైడ్, టీవీ యూనిట్ బ్యాక్ సైడ్, కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గర ఏరియా ఉంటుంది మిడిల్, అక్కడ వాడుకోవచ్చు. స్టైర్ కేస్ వాల్స్ కి వాడుకోవచ్చు, బాల్కనీలో సైడ్ వాల్స్ హైలైట్ చేయొచ్చు. మీరు కంప్లీట్ గా టెర్రర్స్ మీద పర్గోలా బ్యాక్ సైడ్ స్టేజ్ వాల్ ఉంటుంది, బార్ కౌంటర్స్ కి వేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ మీకు ఎక్కడైనా ఎనీవేర్ ఇన్ ద హౌస్ ఎక్కడైనా మీరు హైలైట్ చేయాలంటే ఇది వాడాలి. కమర్షియల్ అయినా మీరు రిసెప్షన్ ఏరియాస్ లో అయినా లేదంటే ఆఫీస్ బ్యాక్ సైడ్ అయినా ఎక్కడైనా మీకు లగ్జరీ అనేది యాడ్ చేయాలనుకుంటే న్యాచురల్ స్టోన్ ఇస్ ద బెస్ట్ ఎలిమెంట్. ఇక కస్టమర్ కి ఐడియా లేకపోతే మేము సంప్రదిస్తే ఒకసారి విజిట్ చేసి చూసి ఎక్కడ ఏం సెట్ అయితే తప్పకుండా వాళ్ళు జస్ట్ ఇంట్రెస్టెడ్ ఉంటే చాలండి, మిగతా అంతా మేము చూసుకుంటాము. మా ఇన్స్టలేషన్ టీమ్ ఉంటుంది, వాళ్ళే కస్టమర్ టచ్ లో వెళ్తారు, వెళ్ళేసి వాళ్ళకు మొత్తం డిజైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మెజర్మెంట్స్ మొత్తం తీసేసి సార్ ఇంత మెటీరియల్ మీకు అవసరపడుతుంది, ఈ డిజైన్స్ అనేది మీకు బాగుంటాయి. వాటిలో కూడా 3 to 4 ఆప్షన్స్ కస్టమర్ చూస్ చేసుకోవడానికి బడ్జెట్ ప్రకారం. వాట్సాప్ లో మెసేజ్ చేసినా మీరు కస్టమర్ అసలు మా షాప్ దగ్గరికి రావాలనుకుని జస్ట్ డిజైన్ చూడడం కోసమే, మిగతా మేము చూసుకుంటాం. మన ఇన్స్టాగ్రామ్ లో పేజ్ కూడా ఉంది, మా వర్క్స్ అందులో ఉంటాయి. మాక్సిమం సో కస్టమర్ అది కూడా చూసుకోండి. ఇప్పుడు ఏరియాని బట్టి కూడా మారుతుంటారు కదా, వాటి ఇప్పుడు ట్రాఫిక్ ఉంది అనుకో, చాలా ట్రాఫిక్ ఏరియా ఉంటది, అక్కడ రకరకాల టైల్స్ వాడుతుంటారు కదా, రకరకాల స్టోన్స్ వాడుతుంటారు కదా, ఏ రకమైన స్టోన్ వాడితే బాగుంటది అక్కడ? ట్రాఫిక్ ఉన్న ఏరియాస్ లో పొల్యూషన్ డస్ట్ ఎక్కువ ఉంటుంది. సో అటువంటి ఏరియాలో అంటే కొంచెం స్మూత్ ఫినిష్ ఉన్న స్టోన్ వాడితే డస్ట్ ఈజీగా సెల్ఫ్ మెయింటెనెన్స్ ఉంటుంది, స్లైడ్ అయిపోతుంది. డస్ట్ ఏదైనా ఉన్నా కూడా వర్షం పడినప్పుడు ఈజీగా స్లైడ్ అయిపోతుంది, పెద్ద మెయింటెనెన్స్ ఉండదు. అదే ఇంటీరియర్స్ అనుకోండి, కార్వింగ్ డిజైన్స్ వేసుకోవచ్చు, ఎందుకంటే అక్కడ డస్ట్ పెద్దగా రాదు.
అవుట్డోర్ లో మనం కార్వింగ్ డిజైన్స్ ఇటువంటి వేస్తే ఏంటంటే డస్ట్ అనేది డిపాజిట్ అయ్యి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. లైటింగ్ లో కూడా బాగుంటుంది కదా ఇప్పుడు ఎలివేషన్ లో లైటింగ్ పెడితే మధ్యలో చాలా బాగుంటుంది కదా. ఈ ఎలివేషన్ స్టోన్ కి లైటింగ్ సపోర్ట్ ఇస్తే అది డెడ్లీ కాంబినేషన్, చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము కూడా మీ దగ్గర పర్చేజ్ చేసినాం కదా, మీ హౌస్ కూడా మేమే అవునవును చాలా బాగుంది. యాక్చువల్ మేము టైల్స్ అనుకున్నాము, తర్వాత మీ షాప్ గురించి తెలిసి వచ్చి చూస్తే మీ గైడెన్స్ కానీ అన్ని అసలు 1 day అయిపోయింది మాకు. ఇంత ఈజీగా అయిపోయింది, ఏదో పెద్ద ప్రాసెస్ అనుకున్నా కానీ చాలా ఈజీగా అయిపోయింది. సో మా మెయిన్ మోటో అదే అండి, ఎక్కడ స్టోన్ వేసినా కూడా మా ఇండస్ట్రీ ఇది ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి ఐదర్ మా ద్వారా ఆర్ మా డీలర్స్ ద్వారా ఎక్కడికైనా కూడా మా స్టోనే వెళ్ళాలనేది మా మోటో. ప్రాఫిట్స్ మాకు ముఖ్యం కాదు, సేల్ ముఖ్యము, కస్టమర్ హ్యాపీనెస్ అనేది ముఖ్యం, క్లయింట్ సాటిస్ఫాక్షన్, క్లయింట్ కి అనేది పని ఈజీ అయిపోవాలి, అంతే అన్న. అది మా మెయిన్. ఇప్పుడు నేను ఆల్రెడీ మీ నుంచి బెనిఫిట్ పొందినా కాబట్టి ఈ రోజు మీతో మాట్లాడుతున్నా. చాలా సర్వీస్ బాగా చేసారు అన్న, మీ ఇంట్లో ఇన్స్టలేషన్ టీం కూడా చాలా జాగ్రత్తగా చేసారు, పని 1 day ఫినిష్ చేసేసారు, ఎక్కడ కూడా తేడా కొట్టలేదు. ఇప్పుడు మెయిన్ మాకు కూడా ఏంటంటే ఆల్రెడీ మీరు మీ వర్క్ చేసాం కాబట్టి అవును మేము పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ అయ్యారు. అవునన్నా అవును అన్న. ఇప్పుడు 45 రూపీస్ స్టోన్ ఎలా ఉంటుంది సార్ చూద్దాం దగ్గరికి వెళ్ళి. ఇప్పుడు బేసిక్ 45 రూపీస్ అని అడిగారు కాబట్టి మీకు జస్ట్ టైం బీయింగ్ మీకు కొన్ని చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టోన్ ఉంది, ఓకే, ఇదే స్టోన్ మనకు పర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసరికి 45 రూపీస్ పడుతుంది. 45 రూపీస్. ఇదే స్టోన్ ఇది లూజ్ మెటీరియల్ కాబట్టి మీకు 45 రూపీస్ రేంజ్ లో వస్తుంది. అదే మెటీరియల్ గనక మ్యాట్ మీద ఫిక్స్ అయ్యి వస్తే మీకు సేమ్ స్టోన్ ఒక 85 రూపీస్ 90 రూపీస్ బడ్జెట్ అనేది పెరుగుతుంది. సో మా దగ్గర లూజ్ ఆప్షన్ ఉండడం వల్ల మీకు ప్రైస్ అనేది తగ్గుతుంది. ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత కస్టమర్ కి ఇది మ్యాట్ మీద పెట్టిన డిజైనా లేక లూజ్ మెటీరియల్ అనేది కస్టమర్ కే కాదు ఎవరికి అర్థం కాదు. మన దగ్గర ఒక అడ్వాంటేజ్ అన్నమాట. ఇంకోటి ఇది స్టోన్ గ్రే లో ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ స్టోన్ విత్ ఇన్ ద రేంజ్. ఇది కూడా పర్ స్క్వేర్ ఫీట్ మీకు 45 రూపీస్ పడుతుంది. సేమ్ స్టోన్ మళ్ళీ మీకు మ్యాట్ మీద కనుక చేస్తే 85-90 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ పడుతుంది. లూజ్ ఉండడం వల్ల కస్టమర్ కి తక్కువ పడుతుంది. అండ్ వన్స్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత అది మ్యాట్ మీద పెట్టిన డిజైన్ లేకపోతే లూజ్ మెటీరియల్ అనేది ఎవరు చెప్పలేరు. ఒక క్వశ్చన్ వైజ్ కామన్ గా ఉంటుంది. బేసిక్ క్వశ్చన్ అడగండి. 100 స్క్వేర్ యార్డ్స్ ఉంది, ఒక 500 స్క్వేర్ ఫీట్ 600 స్క్వేర్ ఫీట్, దీనికి ఎంత ఖర్చు అవుతుంది? 600 స్క్వేర్ ఫీట్ అంటే ఆన్ అండ్ యావరేజ్ ఇప్పుడు 600 స్క్వేర్ ఫీట్ అంటే మేము కూడా కొంత డిస్కౌంట్ ఇస్తాం. ఆబ్వియస్లీ మేము కూడా కొంత డిస్కౌంట్ ఇస్తాం కాబట్టి 40 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ పెట్టుకున్న 24,000 మీకు స్టోన్ కాస్ట్ అవుతుంది. ఇన్స్టాలేషన్ కాస్ట్ వచ్చేసరికి స్క్వేర్ ఫీట్ 20 రూపీస్ పడుతుంది. కొంచెం వర్క్మెన్షిప్ ఎక్కువ ఉందంటే కనుక 25-30 అలా పెరుగుతుంది. బట్ యావరేజ్ అయితే 20 రూపీస్. టైల్స్ తో పోల్చుకుంటే చాలా తక్కువ అయిపోతుంది. టైల్స్ తో పోల్చుకుంటే తక్కువ అయిపోతుంది. స్టాండర్డ్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్, లుక్ చాలా బాగుంటుంది, మెయింటెనెన్స్ తక్కువ, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటే భవిష్యత్తులో మెయింటెనెన్స్ మాటిమాటికి చేయాల్సిన అవసరం ఉండదు. అదొక అడ్వాంటేజ్. బాగుంది. 45 రూపీస్ మంచి స్టాండర్డ్. నెక్స్ట్ కొంచెం బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళ కోసం ఇది రాజస్థాన్ శాండ్ స్టోన్ మెటీరియల్. ఇప్పుడు ఎవరైనా కొంచెం గోల్డిష్ లుక్ కావాలి, కొంచెం లగ్జరీ కలర్ లుక్ కావాలంటే జనరల్ గా 100-110 అలా ఉంటాయి. మన దగ్గర జస్ట్ 50 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ లో మనం స్టోన్ ఇస్తున్నాం. ఇది కూడా మీకు ఇన్స్టాలేషన్ అయిన తర్వాత బ్యాక్ సైడ్ మ్యాట్ డిజైన్ లేకపోతే ప్లెయిన్ డిజైన్ అనేది ఎవరు కనిపెట్టలేదు. ఎలివేషన్ లో వాడుకోవచ్చు, ఎక్కడైనా వాడుకోవచ్చు. మీరు ఎక్కడైనా హైలైట్ చేయాలనుకుంటే అక్కడ వాడుకోవచ్చు. ఎలివేషన్ సెపరేట్, ఇంటీరియర్ సెపరేట్ ఏం లేదు, అట్లా ఏం లేదు. బట్ కొంచెం ఏంటంటే ఈ శాండ్ స్టోన్ మెటీరియల్ అనేది ఎలివేషన్ లో పెడితే దానికి కొంచెం మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఒక స్టోన్ సీలర్ అని ఉంటుంది, లైక్ మన వుడ్ వార్నిష్ లాగా స్టోన్ సీలర్ అనేది ఉంటుంది. అది అప్లై చేస్తే వర్షాకాలంలో గానీ ఎక్కువ ఎండ కొట్టినప్పుడు పాడవకుండా ఉంటుంది. ఇందాక మనం 45 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ రేంజ్ లో ఉన్న డిజైన్స్ చూసాం, 45 and 50. నెక్స్ట్ రేంజ్ వచ్చేసరికి ఇక్కడ మనకు ఇది గ్రానైట్ మెటీరియల్. ఇది వచ్చేసరికి మనకు 65 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ పడుతుంది. 65 రూపీస్, యా 65 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అండ్ ఇట్స్ గ్రానైట్ అనమాట. సో మీకు ఏంటంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్, డ్యూరబిలిటీ చాలా హై ఉంటది. ఇది మీరు ఎండాకాలమైనా వర్షాకాలమైనా ఎప్పుడు ఏం పాడవదు, ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడు ఎలా పెట్టారో 10 years తర్వాత కూడా అలాగే ఉంటుంది. చాలా బాగుంది. కలర్స్ ఉంటాయండి దీంట్లో, ఒక 4-5 కలర్స్ ఉన్నాయి. జస్ట్ ఇప్పుడు ఒక మన టైం పర్మిట్ కోసం మనం కొన్ని చూపిస్తున్నాం. నెక్స్ట్ ఇది చాలా లగ్జరీగా ఉంటుంది డిజైన్. లగ్జరీ అండ్ వెరీ సింపుల్, చూడటానికి సింపుల్ గా ఉంటుంది. మనకు లగ్జరీ ఎలిమెంట్ ఇది. ఇది వచ్చేసరికి మామూలుగా పర్ స్క్వేర్ ఫీట్ 85 రూపీస్ అలా పడుతుంది. 85 రూపీస్ పడుతుంది. ఇంకోటి ఏంటంటే
ఇది ఇంటి లోపల ఇన్స్టాలేషన్ చేసుకొని 1 అవర్ మీరు ఏసీ వేస్తే 1 అవర్ ఏసీ ఆఫ్ చేస్తే ఈ స్టోన్ నేచర్ వల్ల ఆ కూలింగ్ ఎఫెక్ట్ అనేది 3 అవర్స్ ఉంటుంది. ఈ స్టోన్ యొక్క అడ్వాంటేజ్ 1 అవర్ మీరు ఏసీ కనుక ఆఫ్ చేస్తే ఈ స్టోన్ యొక్క నేచర్ వల్ల ఆ కూలింగ్ ఎఫెక్ట్ అనేది 3 అవర్స్ ఉంటుంది. ఇప్పుడు మంచి లుక్ రావాలంటే మినిమం రేంజ్ ఎంత పెడితే బాగుంటది అన్న? సో ఇప్పుడు బేసిక్ రేంజ్ 45 నుంచి ఉన్నా కూడా ఒక డీసెంట్ మంచి మోడల్ కావాలంటే 100 నుంచి 150 మధ్యలో ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. 100 నుంచి 150 మధ్యలో ఈ ఆప్షన్స్ అనేది ఎక్కువ ఉంటాయి. డిజైన్స్ ఎక్కువ ఉంటాయి, చూడటానికి బాగుంటాయి, చాలా బాగుంటాయి. కంపారిటివ్లీ బేసిక్ కూడా బాగుంటాయి, బట్ 100 to 150 ఏంటంటే ప్రీమియం ఉంటాయి. కస్టమర్స్ కూడా ఎక్కువ అవే ప్రిఫర్ చేస్తారు. 85% అవే ప్రిఫర్ చేస్తారు. ఒకసారి అవి కూడా చూద్దాం ఆ రేంజ్ లో. తప్పకుండా. ఇప్పుడు మనకు 100 to 150 మధ్యలో ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయండి అని చెప్పాను. ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టోన్ ఉంది. ఇది పర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసరికి మనకు 130 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ పడుతుంది. చాలా లగ్జరీగా ఉంటుంది, మోర్ ఆఫ్ న్యాచురల్ అనమాట. న్యాచురల్ స్టోన్ మీరు వేసిన ఆ ఫీలింగ్ అనేది బాగా కొట్టొచ్చినట్టు కనపడింది. మంచి లుక్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసరికి రస్టిక్ షేడ్, ఇందులో మనకు బ్లాక్ కలర్ ఉంటుంది, గ్రే ఉంటుంది, ఎల్లో ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది 110 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ అండి. ఇది షైనీ గ్రే. ఇది గ్రే లో ఉంటూ గ్రే టోన్ మెయింటైన్ చేస్తూ షైనింగ్ కూడా ఉంటుంది. డ్యూరబిలిటీ చాలా హై ఉంటుంది. లుక్ వైజ్ లైఫ్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మన గెలాక్సీ షేడ్ అన్నమాట. ఇది గెలాక్సీ షేడ్. ఈ స్టోన్ లో వచ్చే షైనింగ్ అనేది న్యాచురల్ షైన్. ఇది ఏది ఆర్టిఫిషియల్ గా మనం చేసింది ఏం లేదు. ఇది స్టోన్ పుట్టుకే అంత షైనింగ్ అనేది పర్మనెంట్ గా ఉంటుంది. మనం ఏమో ఆర్టిఫిషియల్ గా చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇంకా ప్రీమియం ఉంది అన్నది. ఇది చాలా ప్రీమియం ఉంది. ఇది నా తెలిసి ఇంటీరియర్ లో వాడతారు అనుకుంటే ఇది ఎక్కడైనా వాడచ్చు. ఇది బేసిక్ గా స్టోన్ వచ్చేసరికి ఫ్రమ్ గ్వాలియర్ అండి. ఫ్రమ్ గ్వాలియర్ శాండ్ స్టోన్. ఇది ఇది కేవలం లగ్జరీ కోసమే వాడతారు. లైటింగ్ పడితే ఇంకెంత లుక్ వచ్చింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆఫీస్ లో యూజ్ చేస్తే మస్తు వస్తుంది లుక్. అవునండి, ఎక్కడైనా ఇది వచ్చేసరికి పర్ స్క్వేర్ ఫీట్ 185 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ పడుతుంది. ఇది వన్ ఆఫ్ ది లగ్జరీ డిజైన్స్ అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటిటీ ఒక 600-700 స్క్వేర్ ఫీట్ ఉంటే దాని ప్రకారం ప్రైస్ నెగోషియేట్ చేసి డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇందాక మీకు చూపించిన బేసిక్ రేంజ్ లో అవి అన్ని లూజ్ మెటీరియల్స్, దాంట్లోనే కొంచెం మ్యాట్ వర్క్ వచ్చింది. స్టిల్ బేసిక్ స్టోన్. ఇది ఒక డిజైన్ అన్నమాట, చాలా బాగుంటుంది. డ్యూరబిలిటీ కూడా ఎక్కువ ప్రాజెక్ట్స్ లో మీరు ఇదే చూస్తారు. దీని కాస్ట్ వచ్చేసరికి మామూలుగా రిటైలర్స్ అరౌండ్ 100 రూపీస్ 85 రూపీస్ అలా ఉంటుంది. మన దగ్గర 65 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్. ఇలా విడివిడి ఉంటే దీన్ని ఇట్లా ఇన్స్టాలేషన్ చేస్తారు అంతేనా? అవునండి, అవును. చాలా లగ్జరీ ఉంటుంది. గ్రే లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ గ్రే కలర్ స్టోన్ లో. చాలా బాగుంది. లైఫ్ కూడా ఎక్కువ. మీరు 20 years తర్వాత కూడా సేమ్ లుక్ ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా తక్కువ, చాలా తక్కువ. సూపర్ అన్న. ఇప్పుడు దాకా మనం 150 రూపీస్ లోపల రేంజ్ స్టోన్స్ చూసాము. సో మా దగ్గర కొంచెం లగ్జరీ ఐటమ్స్ అన్ని సపరేట్ గా పార్టీషన్ చేసి 150 to 350, 400 రేంజ్ డిజైన్స్ సపరేట్ గా పెట్టడం జరిగింది. దాంట్లో కొన్ని మీకు డిజైన్స్ నేను చూపిస్తాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టోన్ ఉంది. ఇది పర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసరికి 140 రూపీస్ to 150 రూపీస్ డిపెండ్స్ అపాన్ క్వాంటిటీ పడుతుంది. ఇది కాంబినేషన్ ఆఫ్ రాజస్థాన్ స్టోన్ అండ్ ఉత్తరప్రదేశ్ లో ఉన్న మార్బుల్ అన్ని కలిపి కూడా ఒక డిజైన్ చేసాము. డిజైన్స్ మీ స్టైల్ మీరు ఓన్ గా చేసిన స్టైల్ అనేది? అవునండి, మేము కస్టమైజ్ గా అడిగి మరీ చేయించుకుంటాం ఫ్యాక్టరీస్ లో. ఎందుకంటే మా దగ్గర దొరికే డిజైన్స్ బయట వాళ్ళ దగ్గర కూడా దొరికితే పెద్దగా ప్రత్యేకత అనేది ఏమి ఉండదు. సో ఏంటంటే మేము అడిగి మరీ చేయించుకుంటాము. కస్టమర్ ఓన్ గా ఈ డిజైన్ కావాలంటే కూడా చేసిస్తాము. వాళ్ళకు ప్రిఫర్డ్ సైజ్ లో ప్రిఫర్డ్ స్టోన్ లో మేము కావాల్సినట్టు మేము చేయిస్తాము. ఏ కలర్ అయినా, ఏ స్టోన్, ఏ డిజైన్ అయినా చేయిస్తాము. లేదు ఆన్సర్ మన దగ్గర లేదు అనేది ఏమి ఉండదు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అన్నమాట. కొంచెం అటు ఇటు టైం ఇస్తే మీరు మంచిగా చేయగలుగుతారు అంతే. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది వన్ ఆఫ్ ది గుడ్ డిజైన్స్ అన్నమాట. ఇది సౌత్ ఇండియన్ స్టోన్ అండ్ నార్త్ ఇండియన్ స్టోన్ రెండు కాంబినేషన్స్ లో చేసిన డిజైన్ అన్నమాట. చాలా లగ్జరీగా ఉంటుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఐటమ్ ని బట్టి కాస్ట్ ఉంటుంది. ఐటమ్ ని బట్టి కాస్ట్, వర్క్మెన్షిప్ ని బట్టి కాస్ట్. ఇప్పుడు
మనకు సౌత్ మెటీరియల్ రాజస్థాన్ మెటీరియల్ కలపాలంటే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ చాలా ఇంక్లూడ్ అవుతుంది. సో ఆ కాస్టింగ్ అంతా యాడ్ అవడం వల్ల డీటెయిల్ గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీడియోలో మనకు టైం ఉండదు కాబట్టి కాంబినేషన్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే మా షాప్ కి వస్తే వాళ్ళకి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వాళ్ళకి సూటబుల్ బడ్జెట్ రేంజ్ లో మేము మంచి వాట్సాప్ లో అవైలబుల్ ఉన్నారు. మీరు వాట్సాప్ పెట్టినా కూడా చాలా, ఇన్స్టా లో మెసేజ్ చేసినా ఓకే, తప్పకుండా మేము ఆ సపోర్ట్ అంతా మేము ఇస్తాం, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఇది వచ్చేసరికి కంప్లీట్ రాజస్థాన్ మెటీరియల్ అండి. మిడిల్ రేంజ్ 185 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ పడుతుంది. దీంట్లో సిఎన్సి కార్వింగ్ కూడా యాడ్ అయింది కొద్దిగా. ఇది లైట్ గా సిఎన్సి కార్వింగ్ యాడ్ అవడం వల్ల మీకు ప్రైస్ రేంజ్ అనేది 185 ఆ రేంజ్ లో వస్తుంది. మీ కాంబినేషన్స్ బాగున్నాయి, డిజైన్స్ చాలా బాగా చేశారన్న. అవునండి. అంటే డిపార్ట్మెంట్ సెపరేట్ ఉంటది అన్న, లేకపోతే సెపరేట్ కాదు, మేము డిజైన్స్ ఇచ్చి చేపించుకుంటాం. ఇలా కావాలి, ఇలా కావాలి, ఈ కలర్ లో ఈ కలర్ యాడ్ అవుతే బాగుంటుంది, ఈ పర్టికులర్ లీఫ్, ఈ పర్టికులర్ సిఎన్సి. మేము 10 షాపులు తిరిగినామన్నా, మీ షాప్ దగ్గర ఆగినాం, ఎందుకంటే డిజైన్స్ చాలా బాగున్నాయి, రేటు కూడా రీజనబుల్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏంటంటే కాస్ట్ ఎక్కువ పెడితే ఒకసారి 2 సార్లు వస్తారు. సో ఏంటంటే మనకు వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ కావాలన్నా, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కావాలన్నా రీజనబుల్ గా ఉండాలి. మరీ ఎక్కువ ఉంటే ఏంటంటే వాళ్ళు ఎవరికి చెప్పరు, వీళ్ళకి సాటిస్ఫాక్షన్. ఆప్షన్స్ ఎక్కువైపోయినాయి పబ్లిక్. అవును, ఇది చాలా ఉన్నాయి. ఇది కార్వింగ్ స్టోన్. ఇది బేసిక్ గా మీకు వచ్చేసరికి ఇలా మ్యాట్ మీద వస్తే ప్రైస్ రేంజ్ వచ్చేసరికి 180-190 రూపీస్ ఉంటుంది. బట్ మా దగ్గర ఏంటంటే జస్ట్ 120 రూపీస్ కి ఇటువంటి కార్వింగ్ డిజైన్ అనేది ఉంటుంది. యాక్చువల్గా ఇది ఎక్కువనే సేల్ చేస్తారు, బట్ మనం ఏంటంటే ఇలా ఇండివిజువల్ పీసెస్ తో చేసిన డిజైన్ ఇది. సో ఇది మనం ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఇది మ్యాటా లేకపోతే లూజ్ అనేది ఎవరికి అర్థం కాదు. మనం ఏంటంటే ఇటువంటి ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకొని కస్టమర్ కి విత్ ఇన్ ద బడ్జెట్ అనేది ఇస్తున్నాం. నెక్స్ట్ ఇది కొంచెం ప్రీమియం మోడల్, కంప్లీట్లీ మార్బుల్. దీని ప్రైస్ వచ్చేసరికి 350 పర్ స్క్వేర్ ఫీట్ పడుతుంది. ఎందుకు అంత కాస్ట్లీ అంటే కంప్లీట్లీ మార్బుల్ తో చేయడం వల్ల కాస్టింగ్ అనేది ఎక్కువ పడుతుంది. అండ్ చిన్న చిన్న స్లైసెస్ కట్ చేసి మల్టిపుల్ సైజెస్ లో చేయడం వల్ల వర్క్మెన్షిప్ ఎక్కువ ఇంక్లూడ్ అయింది దీంట్లో, అందుకని కాస్టింగ్. ఇది వచ్చేసరికి కంప్లీట్ సిఎన్సి కార్వింగ్. ఇది వచ్చేసరికి 400 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ పడుతుంది. ఇది ఎందుకు అంత కాస్ట్లీ అంటే ఇది కంప్లీట్ గా లేజర్ కట్ తో తయారైన డిజైన్. సో మీరు చూసినట్లయితే లోపలికి కూడా స్టోన్ స్లైస్ అవుతుంది, చాలా కాంప్లికేటెడ్ డిజైన్. సో ఇటువంటి కాంప్లికేటెడ్ డిజైన్స్ స్టోన్ లో చేయడం అనేది మామూలు విషయం కాదు. సో అందుకని ఆ కాస్టింగ్ అనేది యాడ్ అవుతుంది. డిజైన్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయన్న, చూస్తే మనకి ఎంత వ్యూ అయినా సరిపోదు. అంతేకాకుండా కస్టమర్ ఎక్కడైనా వాళ్ళు ఎక్కడైనా ఇట్లా పాస్ ఆన్ అవుతూ ఏదైనా డిజైన్ నచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి అది బాగా నచ్చింది, బట్ వాళ్ళకి సొల్యూషన్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటో తెలియదు. సో అటువంటిది ఏదన్నా ఫోటో తీసుకొని మాకు ఆన్లైన్ లో వాట్సాప్ చేస్తే 2 or 3 days లో మేము దాన్ని మళ్ళీ వాళ్ళకి రోల్ బ్యాక్ అవుతాం. సో డిజైన్, కాస్టింగ్, టైం మొత్తం కూడా వాళ్ళకి చెప్తాము, వాళ్ళకి ఆ సర్వీస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. అలాగే ఇవి వచ్చేసరికి మెటల్స్ అండి. స్టోన్ లోనే కొంచెం సిఎన్సి కార్వింగ్ మెటల్స్ ఇంక్లూడ్ చేసి అదొక బ్యూటీ తీసుకొస్తుంది. చూడటానికి కూడా చాలా లగ్జరీగా ఉంటాయి. ఎస్పెషల్లీ మెయిన్ డోర్స్ దగ్గర బాగా యూజ్ చేస్తారు. దీని ప్రైస్ వచ్చేసరికి 230 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది. తక్కువ సెగ్మెంట్ లో కూడా చాలా మంచి డిజైన్స్ ఉన్నాయి. 150 to 300 మధ్యలో ఎక్కువ ప్రీమియం డిజైన్స్ ఉన్నాయి. ఎందుకంటే మీరే తయారు చేస్తారు కాబట్టి ఈ రేట్ కి ఇవ్వగలుగుతారు. బయట ఈ రేంజ్ లో ఉండకపోవచ్చు, బయట ఉంటుంది. మనం కూడా క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఇంకా మీకు 10-20% డిస్కౌంట్. ఎందుకంటే మేము తిరిగి మీ దగ్గర ఆగినాం. చాలా బాగున్నాయి డిజైన్స్ మీ దగ్గర. ఇంకో ఏంటంటే పర్టికులర్ గా కస్టమర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మార్బుల్, ఇది వచ్చేసరికి శాండ్ స్టోన్ మెటీరియల్. మాకు ఈ 2 కాంబినేషన్స్ లో ఏదైనా పర్టికులర్ డిజైన్ కావాలంటే వాళ్ళు ఒక 2 or 3 days మనకు టైం ఇస్తే కొన్ని శాంపిల్స్ తయారు చేసి వాట్సాప్ చేస్తాము. వన్స్ వాళ్ళు వాటర్లో ఏదైనా ఓకే చేస్తే దెన్ విల్ గో ఫర్ ప్రొడక్షన్ అన్నమాట. సూపర్ అన్న. ఇంకేమున్నా ఇవి కాకుండా ఇంకా డిఫరెంట్ ఏముంటాయి మన దగ్గర? మా దగ్గర న్యాచురల్ స్టోన్ కాకుండా అదర్ ఎలిమెంట్స్ కి ఫైబర్ మ్యూరల్స్ ఉంటాయండి. ఫైబర్ మ్యూరల్స్ ఉంటాయి, స్టోన్ తోటి మ్యూరల్స్ చేయిస్తాము. లైక్ ఇవాళ రేపు బుద్ధ, గణేష్, సో ఇవన్నీ బాగా ఎక్కువ పెడుతున్నారు ఇళ్ళకి. సో ఆప్షన్స్ ఉంటాయి. ఇంకా బ్రిక్ వాల్ క్లాడింగ్స్ కూడా ఉంటాయి మా దగ్గర. బ్రిక్ వాల్ క్లాడింగ్స్ ఉంటాయి. అలాగే హెచ్పిఎల్ వర్క్స్, హెచ్పిఎల్ బోర్డు, షెరా బోర్డ్ వర్క్స్ అని ఇంటీరియర్ ఎలివేషన్స్ కి లగ్జరీ ఐటమ్ ఒకటి యాడ్ చేస్తున్నారు. ఇదేందన్నా? ఇది మీరు అన్నది ఫైబర్ అండి. ఫైబర్ ఇదే ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పినట్టు ఫైబర్ మ్యూరల్. ఇది వాటర్ ప్రూఫ్ మెటీరియల్ అండి. ఎలివేషన్స్ లో పెట్టుకోవచ్చు,
ఇంటీరియర్స్ లో పెట్టుకోవచ్చు. డ్యూరబుల్ చాలా హై ఉంటది. ఓకే, డైరెక్ట్ గా వాటర్ తోటే క్లీన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఏమీ అవ్వదు. డస్ట్ కూడా ఎక్కువ ఆగదన్న. డస్ట్ కూడా ఆగదు. లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. కలరింగ్ మనకి ఎలా కావాలంటే అలా కలరింగ్, ఏ డిజైన్ ఏ కలర్ ఏదైనా చేసుకోవచ్చు. జస్ట్ శాంపిల్ అన్నమాట ఇది. అంటే దీని ప్రైజెస్ ఎలా ఉంటాయన్నా? ఇట్లా ఉంటుంది. దీని ప్రైస్ రేంజ్ వచ్చేసరికి డిఫరెంట్ ఉన్నాయి. 1750, 1950 పర్ స్క్వేర్ ఫీట్ అలా. ఇప్పుడు ఎంత స్క్వేర్ ఫీట్ ఉంటుంది అనేది? ఇది సైజ్ వచ్చేసరికి 4 feet by 3 feet అండి. ఓకే, 4 feet by 3 feet గణేష్ ఇది. ఓకే, బుద్ధుడిది కూడా చాలా బాగుందన్న. యా, ఇది వేరే వాళ్ళకని బాగుంటుంది నాకు తెలిసి అనుకుంటున్నా నేను. అవును, ఎక్కడైనా బాగుంటది. బుద్ధుడు అనేది ఎక్కడ ఉంటే అక్కడ పీస్ వైబ్ ఉంటుంది, చాలా పీస్ వైబ్ ఉంటది కాబట్టి ఫౌంటైన్ పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. అవును, చాలా బాగుంటుంది. అన్న ఒక డౌట్, ఫౌంటైన్స్ చేసిస్తారు మీరు? ఇట్లా ఫౌంటైన్స్ డైరెక్ట్ గా మనం చేయము. ఫౌంటైన్స్ కావాలంటే ఫౌంటైన్స్ చేసే టీమ్ కి మిమ్మల్ని అటాచ్ చేస్తాం. ఓకే, సూపర్. ఓకే, సూపర్ అన్న. చాలా అలాగే కాకుండా ఓకే, మన దగ్గర ఈ బ్రిక్ వాల్ క్లాడింగ్స్ కూడా ఉంటాయి. బ్రిక్స్ తో తయారయ్యే వాల్ క్లాడింగ్స్ ఎక్కడ యూజ్ చేయొచ్చు? ఇంట్లో యూజ్ చేయొచ్చు, కమర్షియల్ పాయింట్, ఓకే, ఏదైనా రెస్టారెంట్స్ కి, ఓకే, లేదా ఇంట్లోనే ఒక బాల్కనీ వాల్, ఒక మంచి డిఫరెంట్ లుక్ వైబ్ రావాలంటే చాలా నేచురల్ గా ఉంటుంది. ఓకే, సో బ్రిక్ వాల్ క్లాడింగ్స్ ఉంటాయి. ఇంకా ఇలా మన దగ్గర బ్రీజ్ బ్లాక్స్ కూడా ఉంటాయండి. ఓకే, ఇవాళ రేపు బాగా హైలైట్ అవుతున్నాయి బ్రీజ్ బ్లాక్స్. మీకు ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఆ విధంగా ఉంటుంది, అట్లా వస్తుంది లుక్. యా, చాలా బాగుంటుంది, చాలా లగ్జరీగా ఉంటుంది. ఇది రెస్టారెంట్స్ ఎక్కువ యూజ్ చేస్తారా? రెస్టారెంట్స్, ఇంట్లో ఏదైనా పార్టీషన్స్ కి, ఆర్ ఏదైనా సిట్అవుట్ ఏరియాలో బ్యాక్ సైడ్ కొంచెం హైలైట్ చేయాలనుకుంటున్నారు. సో ఇవన్నీ ఏరియాస్ లో మీరు యూజ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే దగ్గరకు వస్తే ఎక్కడ ఏ యూజ్ చేస్తే బాగుంటుందో మొత్తం మేము సజెషన్ ఇస్తాము. కస్టమర్ చాయిస్ లో మేము ఇన్వాల్వ్ అవుతాం తప్పకుండా. అంటే ఇఫ్ దే పర్మిట్. ఇంకోటి అంటే ఇది హెచ్పిఎల్ షీట్ అండి. ఎలివేషన్స్ లో చాలా లగ్జరీగా ఉంటుంది. హెచ్పిఎల్ షీట్ ఇంకా షెరాబ్ బోర్డ్స్ అనేది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. నేచురల్ స్టోన్ కాంబినేషన్ లో ఇవి కూడా వేస్తున్నారు. ఇవి కూడా మనం వర్క్స్ చేస్తుంటాం. ఓకే, ఓకే, ఓకే అన్న. ఇంకా ప్రీమియం రేంజ్ అంటే ఎట్లుంటాయి అన్న? ప్రీమియం రేంజ్ అంటే సెల్ఫ్ మేడ్ డిజైన్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్ లో పెద్ద ప్రత్యేకత ఉండకపోయినా వర్క్మెన్షిప్ తో దాని బ్యూటీ తీసుకొస్తాం. మీకు లైవ్ లో చూపిస్తాను నేను. నెక్స్ట్ వచ్చేసరికి లగ్జరీ కేటగిరీలో మన దగ్గర డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తాను. ఇది వచ్చేసరికి స్టోన్ లో పెద్దగా మీకు ప్రత్యేకత ఉండదు, బట్ వర్క్మెన్షిప్ తోటి మేము లుక్ తీసుకొస్తాము. న్యాచురల్ స్టోన్ డైరెక్ట్ ఫ్రమ్ ద క్వారీస్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇన్ ద సైడ్ ఆన్ ద స్పాట్ లో మనం ఒక అబ్స్ట్రాక్ట్ ప్యాటర్న్ లాగా కట్ చేసి దీన్ని బ్యూటీ తీసుకొస్తాము. ఇది చాలా లగ్జరీగా ఉంటుంది ఇన్స్టాలేషన్ అయ్యాక. ఇది మీరు ఎలివేషన్స్ లో పెట్టుకోవచ్చు, బాల్కనీ ఆర్ మెయిన్ డోర్ దగ్గర, స్టైర్ కేస్ వాల్స్, ఎక్కడ యాడ్ చేసినా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇందులో 3 to 4 కలర్ ఆప్షన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ప్రైస్ ఎట్లుంటుంది? ప్రైస్ ఎక్కడ నుంచి స్టార్ట్? ఇది ప్రైస్ వచ్చేసరికి మీకు స్టోన్ కాస్ట్ కన్నా ఇన్స్టాలేషన్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది మీకు వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కంప్లీట్లీ వర్క్మెన్షిప్ మీదనే మీకు ఇది లుక్ అండి. స్టోన్ లో నార్మల్ గా అలాగే ఉంటాయి, ఎగ్జిక్యూట్ చేస్తారు. బట్ ఇది మీకు ఎగ్జిక్యూట్ చేసే విధానం చాలా టఫ్ జాబ్. ఇంత చిన్న ఏరియా వర్క్ చేయడానికి కూడా 3 to 4 days టైం తీసుకుంటుంది. అదే 3 to 4 days లో మ్యాట్ మీద చేసిన డిజైన్స్ అయితే దీనికన్నా 6 to 7 times ఎక్కువ వర్క్ అయిపోతుంది. వర్క్మెన్షిప్ ఎక్కువ. ఇది స్టోన్ ప్రైస్ వచ్చేసరికి మీకు 100 rupees పడుతుంది. 100 rupees. అదే మీకు ఇన్స్టాలేషన్ కాస్ట్ వచ్చేసరికి 120 rupees per square feet పడుతుంది. సో స్టోన్ కన్నా కూడా వర్క్మెన్షిప్ కాస్ట్ ఎక్కువ. ఎందుకయ్యా అంటే మీకు ఆ లుక్ అనేది అర్థమైపోతుంది కదా, బ్యూటీ చాలా సమకూర్చంలో ఎక్కువ టైం పడుతుంది. అవును, ఎక్కువ వర్కర్స్ కావాలి. ఆన్ ద స్పాట్ యాజ్ పర్ వాల్ షేప్ ప్రకారం కట్ చేసుకుని మన వాళ్ళు ఇన్స్టాలేషన్ చేస్తారు. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ కస్టమర్ వచ్చేసరికి నేను హస్తినాపురం నుంచి మాకు త్రూ వాట్సాప్ కాంటాక్ట్ అయ్యారు. వాట్సాప్ లో కాంటాక్ట్ అయ్యారు. మా పేజ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసి వాట్సాప్ లో కాంటాక్ట్ అయ్యారు. సో నిన్న ఈవినింగ్ మా ఇన్స్టాలేషన్ టీమ్ వెళ్ళి మెజర్మెంట్స్ తీసుకొచ్చారు. డిజైన్ ఫైనలైజేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టాలేషన్ కి వెళ్తుంది హస్తినాపురం, బిఎన్ రెడ్డి దగ్గర, హస్తినాపురం దగ్గర. సో మెటీరియల్ అనేది రెడీగా అవైలబుల్ ఉంటే సేమ్ డే ఇన్స్టాలేషన్, 99% సేమ్ డే ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఎందుకంటే మా దగ్గర 7 teams వర్క్ చేస్తుంటాయి అక్రాస్ హైదరాబాద్. 7 teams వర్క్ చేస్తుంటాయి. మెటీరియల్ అవైలబుల్ ఉందంటే సేమ్ డే అయిపోతుంది, లేదంటే ఒక 3 to 4 days. లేదు ఇంకొంచెం కాంప్లికేటెడ్ వర్క్ డిజైన్స్ అంటే ఒక 10 days లోపు కంప్లీట్ చేస్తాము. ఇన్స్టా పేజ్ లో డిజైన్స్ అయ్యి అన్నారు కదా, మన ఇన్స్టా పేజ్ ఏంటి? మన ఇన్స్టా పేజ్ వచ్చేసరికి మహాదేవ్ స్టోన్స్ అనే ఉంటుందండి. మహాదేవ్ స్టోన్స్ డిపి వచ్చేసరికి ఇది ఉంటుంది. ఓకే. సో ఇందులో మాక్సిమం ఏం చేసిన వర్క్స్ మీరు చూడొచ్చు. మీకు
ఇన్స్టాలో పిన్ చేసినా మీరు రిప్లై ఇన్స్టాగ్రామ్ లో పిన్ చేసినా కూడా మేము రిప్లై ఇస్తాము. ఓకే, మీకు ఎటువంటి సొల్యూషన్ అయినా వాట్సాప్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఉంటుంది, అది ఎప్పుడు ఉంటుంది. ఓకే అన్న, ఈ వీడియో చూసి వచ్చిన వాళ్ళకి మా పేరు చెప్పి వచ్చిన వాళ్ళకి ఏమైనా స్పెషల్ డిస్కౌంట్ ఇస్తారా? తప్పకుండా సార్. ఇప్పుడు రంజిత్ కన్స్ట్రక్షన్ వరల్డ్ ద్వారా ఎవరన్నా వస్తే మేము మామూలుగా ఇచ్చే డిస్కౌంట్ కాకుండా అడిషనల్ గా దీని మీద అడిషనల్ ఒక 10 to 15% నేను మీకు తప్పకుండా డిస్కౌంట్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఫ్రెండ్స్ విన్నారు కదా, పవన్ అన్న అయితే క్లియర్ గా పిన్ టు పిన్ చెప్పారు. ఇంకా మనకు టైం ఎక్కువ లేదు కాబట్టి ఇంకెక్కువ చూపెట్టలేకపోయినాము. మీరు ఒకసారి విజిట్ చేయండి, లేదు అంటే వాట్సాప్ లో హాయ్ మెసేజ్ పెట్టినా అన్న క్లియర్ గా పంపిస్తాడు. అన్ని ఏ డౌట్స్ అన్న కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్. Mahadev Stone!